హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవికాలంలో చేసుకునే పనులు కొన్ని ఉంటాయి కదా, పచ్చళ్ళు, వడియాలు, ఊరమిరపకాయలు. సో మేమైతే మినప్పప్పుతో వడియాలన్నమాట. ముత్యాల్లాగా మల్లె మొగ్గులాగా కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సంవత్సరం పైనే నిలువ ఉంటాయి అన్నమాట ఈ వడియాలు. వీటిని కూరగాయలు ఏమీ లేనప్పుడు కూరగా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసుకుని పప్పులో నంచుకుని తినొచ్చు అనమాట. సో మేమైతే దీంతో ఎక్కువగా పులుసు అయితే చేస్తుంది అనమాట మా అమ్మ. వడియాలు వంకాయ పులుసు అనమాట. సో ఈ వీడియో కూడా పైన ఐకార్డ్స్లో లాస్ట్లో కూడా పెడతాను నేను. ఈ కర్రీ కావాలంటే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా వడియాలు మేకింగ్ అయితే చూసేద్దాము. దీనికోసం అయితే ఇక్కడ 3 గ్లాసుల వరకు అయితే మినపప్పుని రాత్రి నానబెట్టేసి ఉంచామన్నమాట. నార్మల్గా అయితే 6 సార్ల వరకు, అంటే 6 గ్లాసుల వరకు పప్పు పోసేస్తూ ఉంటాము, కానీ మబ్బులుగా ఉంటుంది. ఈ వడియాలకి బాగా ఎండ కావాలన్నమాట. సో అందుకని కుదిరితే అయితే వేసుకోవచ్చు వడియాలు, లేదంటే గారెలు వేసుకుందాం అని చెప్పి 3 గ్లాసులు అంటే కేజీ పప్పు అనమాట. కేజీ పప్పు నానబెట్టామన్నమాట. కేజీ మినపప్పుకి ఈ పచ్చిమిరపకాయలు, ఇంత అల్లం ముక్క, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. వీటన్నిటిని కడిగేసి క్లీన్ చేసి పెట్టుకుని ఇంకా మిక్సీ జార్లో వచ్చేసి ఇవన్నీ వేసేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ అయితే చేసి పట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే పప్పు అయితే కడిగేసాను. ఇంకా లాస్ట్లో నలకల్లాగా ఉంటాయి కదా, అవి అయితే ఏరడం నా వల్ల అయితే కాలేదనమాట. ఇంకా కడిగేసి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా మా నాన్నమ్మ అయితే వచ్చి ఇంకా అందులో పొట్టు గింజలు, సన్న గింజలు, పొట్టు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసి మినప్పట్టు అనేది ఒక్కటి కూడా లేకుండా నీట్గా ఏరేసి పెట్టిందనమాట. అప్పుడే వడియాలు అయితే తెల్లగా ఉంటాయి, లేదంటే పొట్టు కనిపిస్తూ ఉంటుందని చెప్పి ఇంత నీట్గా అయితే క్లీన్ చేస్తారనమాట. మనం ఇంత నీట్గా క్లీన్ చేసుకోలేకపోతే గుళ్ళు పప్పు పోసుకుంటే బెటరు, కానీ పొట్టు పప్పుతోనే ఈ వడియాలు అయితే టేస్ట్గా ఉంటాయి. సో టేస్ట్ కావాలంటే ఆ మాత్రం కష్టపడాలన్నమాట. సో మొత్తం ఈ విధంగా క్లీన్ చేసేసుకుని పప్పుని నీట్గా కడుక్కున్న తర్వాత మినపప్పుని ఇంకా మిక్సీ చేయడానికి అయితే మా అమ్మ తీసుకెళ్తుంది. ఇది కేజీ పప్పు కాబట్టి మిక్సీలో 2 వాయిల్గా అయితే మిక్సీ చేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మా రోల్ దగ్గర బాగా ఎండగా ఉంటుంది. సో మొత్తం రోట్లో రుబ్బాలంటే ఈ ఎండకి చాలా కష్టము. అందుకని సగం నలిగే వరకు అయితే మిక్సీలో పప్పు వేసుకుని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని కొద్దిగా స్మూత్గా అయ్యే వరకు అయితే మిక్సీని బ్లెండ్ చేసుకుని 2 వాయిల్కి కూడా రుబ్బేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇంకైతే మెత్తగా సాఫ్ట్గా రుబ్బిన తర్వాత ఇంకా ఒదుగు రావడం కోసం అయితే రోట్లో రుబ్బుతాం అనమాట. మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసి 2 వాయిలు పక్కన పెట్టుకుని ఇంకా ఇప్పుడు రోట్లో అయితే వేసుకొని రుబ్బుతామన్నమాట. రోట్లో వేసి రుబ్బడం వల్ల మంచిగా ఒదుగు వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎంత గట్టిగా ఉండాలో, మరీ గట్టిగా ఉండకూడదు ఈ పిండి, మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. సాఫ్ట్గా ఉంటే వడియాలు పట్టేటప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత ఎండిన తర్వాత వలవడానికి రాదనమాట, పొడి పొడి అయిపోతుంది. మరీ గట్టిగా ఉంటే కట్ట అంటాయి. చూసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని అయితే రుబ్బుకోవాలి. సో కొంచెం నలిగిన తర్వాత ఇంకా ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము, అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది 2 వాయిలకి సగం అన్నమాట కొంచెం వేసి రుబ్బేసుకుంటాం అనమాట. ఫస్ట్ సో మొదటి వాయి రుబ్బడం అయితే అయిపోయింది. ఇంకా దీనికోసం అయితే ఒక మంచం వేసుకుని దాని మీద ఒక సిల్క్ చీర మాత్రమే వేసుకోవాలి. దాంట్ నుంచే వడియాలు ఈజీగా వస్తాయి అనమాట. కాటన్ శారీలు అయితే సరిగ్గా రావు. ఇంకా మంచం మీద ఒక సిల్క్ శారీ అయితే వేసేసుకొని
ఈ విధంగా ఇంకా ఈ పిండిని చక్కగా మనకు కావాల్సిన సైజులో అయితే వడియాలు పెట్టుకోవడమే. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు ఎవరు రాలేదనమాట. ఫస్ట్ నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వడియాలు అయితే పెట్టేస్తాం అనమాట. ఇంకా రుబ్బడం అయితే అయిపోయింది. మా అమ్మ కూడా వచ్చేసింది. సో మా పెద్ద నానమ్మ, మా నానమ్మ, అమ్మ, నేను, ఎందుకంటే పప్పు కొంచెమే కాబట్టి మేమే పట్టేసాము. సో ఇంకా అందరం కలిసి వడియాలు అయితే పెట్టుకున్నాం అనమాట. అన్నీ ఒకే సైజులో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. లేదంటే ఒకటి ఎండిపోతుంది, ఒకటి తొందరగా ఎండదు. సో అప్పుడు తీయడానికి కష్టం అవుతుంది. ఇంకా పెట్టిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. బాగా ఎండిపోతే పౌడర్ లాగా అయిపోతాయి. బాగా ఎండేస్తే ఒక 1 అవర్లో ఈజీగా ఎండిపోతాయి. సో చూసుకుంటూ ఎండ పెట్టుకుని ఒలిచి చూసుకుంటే వస్తే కనుక ఇంకా తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వడియాలు పెట్టేటప్పుడు పప్పు రుబ్బేగానే వెంటనే పెట్టేయాలన్నమాట. లేదంటే పప్పు నొరగొచ్చేసి పాడైపోతుంది. సో అందరినీ పిలిచిన తర్వాత మ్యాక్సిమం రుబ్బేసుకొని రెడీగా ఉండాలన్నమాట. తర్వాత ఈ విధంగా అయితే ఎండలో పెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండ ఉండాలి ఈ వడియాలకి, లేదంటే నల్లగా అయిపోతాయి, పుచ్చొచ్చేస్తుంది అనమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో ఈ విధంగా ఎండలో పెట్టుకున్న తర్వాత ఒక 1.5 గంట నుంచి చూసుకుంటూ ఉండాలన్నమాట. బాగా ఎండిన పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా ఎండిన తర్వాత చక్కగా ఈ విధంగా ఒలిచేసుకోవడం అనమాట. ఒలిచిన తర్వాత అచ్చు నిజంగా మల్లె మొగ్గలాగా అనిపిస్తాయి. సో మేమందరం కలిసి ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత ఈ వడియాలు అయితే ఒలిచేసుకుంటున్నాం అనమాట. సో ఈ సంవత్సరానికి పప్పు వడియాలు అయితే మావి రెడీ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీంతో ఏ కర్రీ చేసుకున్నా కూరగాయలు లేనప్పుడు చాలా బాగుంటుందన్నమాట. పులుసు కానీ లేదంటే ఒక ఉల్లిపాయ కోసుకుని ఇగురులాగా కూడా చేసుకోవచ్చు. మా అమ్మ అయితే వంకాయ అలాగే మినప వడియాలతో పులుసు కర్రీ అయితే చేసింది. నేను ఆ వీడియో కూడా ఇప్పుడు పైన ఎండ్ కార్డ్స్లో వస్తుంది. సో తప్పకుండా ఈ వీడియోని కూడా అయితే చూడండి. ఈ వడియాలతో కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో much for watching and thank you so much for your valuable support. Thank you.